జై శ్రీకృష్ణ. ఈరోజు కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖర మహాసరస్వతి వారు పునర్జన్మ గురించి ఒక భక్తుడి సందేహము తీర్చిన విధానంను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆనాడు ఒక భక్తుడు చంద్రశేఖర సరస్వతి వారిని చూడదలిచి వారి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, స్వామి, నాకు ఒక సందేహం ఉన్నది, అది తీర్చగలరా అని స్వామివారిని అడిగారు. అప్పుడు ఏమిటి చెప్పమని స్వామివారు అడిగితే, ఆయన పునర్జన్మ ఉన్నదా స్వామి అని అడుగుతారు. అప్పుడు చంద్రశేఖర సరస్వతి వారు ఆ భక్తుడిని చూసి ఇలా అంటారు, ఆ పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి అప్పుడే పుట్టిన పిల్లలందరినీ చూసేసి రమ్మని చెప్తారు. అప్పుడు ఆ భక్తుడు అక్కడికి వెళ్ళి ఆ పిల్లలందరినీ చూసి వస్తాడు. అప్పుడు స్వామివారు, చూసి వచ్చావా అని అడిగితే, చూశాను స్వామి అని అంటారు. మరి ఏమి చూశావు నువ్వు అని అడిగితే, అప్పుడు కొంతమంది పిల్లలు బాగా ధనవంతుల తల్లిదండ్రుల పక్కన ఉన్నారు, కొంతమంది పిల్లలు మధ్యతరగతి తల్లిదండ్రుల పక్కన ఉన్నారు, కొంతమంది పిల్లలు లేని వారి పక్కన ఉన్నారు స్వామి అని చెప్తాడు. అప్పుడు పరమాచార్యుల వారు ఆ భక్తునితోటి, అప్పుడే పుట్టిన పిల్లలు భగవత్ స్వరూపాలు, వారికి ఏ పాప పుణ్యములు తెలియదు. మరి అలాంటప్పుడు వారు కొంతమంది ధనికుల ఇళ్లలోనూ, కొంతమంది మధ్యతరగతి కుటుంబంలోనూ, కొంతమంది లేని వారి కుటుంబంలోనూ ఎలా పుట్టారు అంటే, గత జన్మలో వారు చేసిన పాప పుణ్యాలను బట్టే ఈ జన్మ వాళ్ళకి నిర్ణయించబడటం జరుగుతుంది. కాబట్టి పునర్జన్మ ఉన్నది అని ఆ భక్తుడి సందేహం తీర్చారు పరమాచార్యుల వారు. మనలో కొంతమందికి ఎన్ని పూజలు చేసినా ఏమీ జరగటం లేదని బాధపడుతుంటాము. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, అది మనం ఈ జన్మలో చేసుకున్నది కాదు, గత జన్మలో మనం చేసిన పనులను బట్టే మనకి ఈ జన్మ నిర్ణయించబడుతుందని పరమాచార్యుల వారు మనకి చెప్పారు. శ్రీమాత్రే నమః.